మూలం ఏంటంటే మైండే మన శక్తిని మనం పొందే పదార్థంగా తయారు చేస్తుంది. ఇది మూలమైనటువంటి మనకు ఉండాల్సిన సబ్జెక్ట్. ఇది ఉంటే మనం గైడ్ చేసుకోగలుగుతాం, ఎక్కడైనా హ్యాపీగా ఉండగలుగుతాం. ఉమ్. లేకపోతే ఎలా ఉంటుందంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఆ, ఒక స్ట్రెస్, ఎందుకు నాకే ఇట్లా జరుగుతుంది ఉంటుంది దానికి. ఉమ్. ఒక మనల్ని మనమే చాలా ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాం. వేరే వాళ్ళ మీదకి కయ్యానికి వెళ్తూ ఉంటాం, ఇంట్లో వాళ్ళతోటి ఫైటింగ్ అంతా కూడా. సమయాన్ని సద్వినియోగం చేసుకోము, ఎలా గడపాలో కూడా తెలియదు. వీటన్నిటికీ ఆన్సర్ మైండ్ గురించి స్టడీ చేయడమే. పుస్తకాల ద్వారా కానీ, తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, ఏదైనా సరే ఒకటే ఒకటి. ఎవరైనా సరే, ఆ, నేను ఫెయిల్ అవుతున్నాను అన్నటువంటి పిల్లవాడికి కూడా చెప్పాల్సింది, నీ ఏకాగ్రతని, జ్ఞాపక శక్తిని, ఇన్నర్ స్కిల్స్ ని నువ్వు టెస్ట్ చేసుకోవాలి, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పడమే. సున్నాకి ఆన్సర్ సున్నాకి ఎందుకు వాడతారో తెలియట్లేదు ఆ అబ్బాయికి, గందరగోళంగా ఉంది. తల్లే కనిపెట్టింది లాస్ట్కి, ఎవరి వల్ల కాకపోతే. ఉమ్. దానికోసం తల్లి కూడా స్ట్రగుల్ పొందింది. 35 మూవీ చూసారా? అద్భుతంగా ఉంటుంది, చూడండి. ఇంకా మహిళా మనలో అయితే ఖచ్చితంగా చూడాలి దాన్ని. 4-5 సార్లు చూసినా కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ, సంసారాన్ని చెడగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేసి, చిన్న అంశమే అది చాలా పెద్దది విభేదాలు వచ్చేటువంటి స్థితికి వెళ్తుంది ఇంట్లో. చిన్న అంశమే సరే. సో దాని సబ్ కాన్షియస్ కోణంలో కూడా ఆ యొక్క టాపిక్ ని ఒకసారి తర్వాత విశ్లేషిద్దాము. ఓకే, రైట్. సో మనము మనకు ఉండేటువంటి క్వశ్చన్ బాగా ఏంటంటే, మనకి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కి ఏంటి కారణం అనేది మనకు తెలియదు. అసలు ఆ సిచ్యువేషన్స్ ని అనాలిసిస్ చేయాలనే తెలియదు. దాంట్లో ఇక దాన్ని విశ్లేషిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. దా అంటే ఆ సిచ్యువేషన్ కి కారణమైనటువంటిది బయట విశ్లేషిస్తూ వెళ్తూ ఉంటాం. ఎవరు ఆ పర్సన్స్, ఎవరు, ఉమ్, ఏ పర్సన్ వల్ల ఇట్లా జరిగింది అని. వాళ్ళ ద్వారా జరుగుతుంది, కానీ అసలైనటువంటి వైబ్రేషన్ మొత్తం మనలోనే ఉంటుంది. ఇది ఒప్పుకోవడం కష్టం. ఓకేనా? ఫస్ట్ ఏంటి మనం నోట్ చేసుకోవాల్సింది, మన మనసే అన్నింటికి మూల కారణం. అదే సృష్టికర్త, ది క్రియేటర్. ఎవరు అని అంటే మనసే. మనసులో కాన్షియస్ మైండా, సబ్ కాన్షియస్ మైండా అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం. ఓకే, నిన్న వచ్చిన వాళ్ళందరూ వచ్చారా? ఉమ్. నిన్న దానికి రిలేటెడ్ గా ఇది ఉంటుందన్నమాట. నిన్న చాలా చక్కటి విషయాలు, అందుకే నోట్స్ ఉంటే మనకు కనపడుతుంది. లేకపోతే ఆ, నిన్న ఏం తిన్నారని అడగండి, టిఫిన్ కొంచెం ఆలోచించుకొని చెప్పాలి. నిన్న ఏం కర్రీ తిన్నారు అనేది. అలాంటిది అంత నాలెడ్జ్ ఎలా ఉంటది? అందుకే పెద్దలు కనిపెట్టారు రాతని. ఉమ్. నిన్న దానికి దీని దానికి రిలేట్ చేసుకోకపోతే, అసలు నాకు ఇప్పుడు స్ఫురణలో ఏమున్నాయంటే, ఈ ఇప్పుడు టాపిక్ ఏం చెప్పడానికి ఏదైతే స్టడీ చేశానో అదే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాలంతా ఉండవు అది. సో అందుకని ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్, నేను అందుకే మరీ మరీ ఆర్ఆర్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి, అది మీకు ఉపయోగపడుతుంది. ఉమ్. ఇంకా మీరు అనుకున్నటువంటి సెటిల్మెంట్ ఇంకా రాలేదు. ఓ 3 years లో మీకు ఆ సెటిల్మెంట్ వచ్చేంత వరకు దీని మీద పట్టు సాధించుకోండి. ఉమ్. లేకపోతే కష్టం. ఉదయాన్నే లేవడాన్ని ఎప్పుడో ఒకసారి ఆరోగ్యం బాగాలేకనో, లేకపోతే ఇంకోటి చాలా అలసిపోయి ఉంటేనో అట్లా మిస్ అవ్వాలి, కానీ బద్దకించి అవ్వకూడదు ఎప్పుడు. రైట్. సో ఫస్ట్ థింగ్, ద క్రియేటర్, హూ ఇస్ క్రియేటర్, మైండ్ ఇస్ క్రియేటర్. ఓకే. ఇది ఏం చేస్తుంటుందంటే, మన లోపల ఉన్నటువంటి శక్తిని పదార్థంగా, అంటే మనం పొందే పదార్థంగా, సిచ్యువేషన్ గా మారుస్తుంది. ఈ రెండోది కూడా ఓకే కదా? ఉమ్, ఇట్లా జస్ట్ నోట్ చేసుకున్న వాళ్ళు, వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం ఇట్లా అనండి అంతే, కొట్టినట్టు అనమాట. తలని ఇట్లా అంటే కొట్టినట్టు అంతే, పెద్ద కష్టమేం పెట్టాను నేను. రైట్. సో సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది. అయితే అసలైనటువంటిది ఏంటంటే,
ఎక్కడ స్టోర్ అయిన శక్తిని అని. సాఫ్ట్వేర్ బాగాలేదంటే ఈ సిస్టమ్ ఇస్తే ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు మెకానిక్. మొత్తం బద్దలు కొట్టాడు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి అక్కడ రిపేర్ చేసేస్తాడు అంతే. ఎందుకంటే అతనికి అడ్రస్ తెలుసు కాబట్టి. అట్లా మన దగ్గర శక్తి ఎక్కడ నిలయమై ఉంటుందంటే, శక్తి అంటే ఆలోచన రూపంలోనే ఉంటది. మళ్ళీ శక్తి ఇది గుర్తుపెట్టుకోండి, మనసులో శక్తి ఏ రూపంలో ఉంటుంది? శరీరంలో శక్తి అయితే ఇమ్యూనిటీ రూపంలో ఉంటుంది, మరి మనసులో శక్తి ఆలోచన రూపంలో ఉంటుంది. లో ఆలోచనలు చేసామంటే శక్తి లేనట్టు, హై ఆలోచనలు చేసామంటే. మరి హై ఆలోచనలు ఎక్కడ ఉంటాయంటే పవిత్ర గ్రంథాల్లో ఉంటాయి. ఫిక్స్ అనమాట. ఇంకా అది పవిత్రమైన గ్రంథాల్లో భగవంతునికి సంబంధించిన దాంట్లో హై ఎనర్జీ ఉన్నట్టు ఉంటాయి. వాటిని 100% 1000% ఫాలో అవ్వలేకపోయినప్పటికీ సరే, మన జీవితానికి ఎంత అవసరమో అంతైనా సరే పాటిస్తూ ఉండాలి. ఓకే, ఇది. సో ఈ ఇది మీకు గుర్తుపట్టడానికి ఈజీగా, దిస్ ఈస్ బాడీ బాక్స్, ఫిజికల్ బాడీ బాక్స్. ఇది కాన్షియస్ మైండ్ బాక్స్, ఇది ఇంటలెక్ట్ బాక్స్. ఓకే, ఇది సబ్ కాన్షియస్ బాక్స్. రైట్, సబ్ కాన్షియస్, కాన్షియస్ మైండ్ ఈ రెండు అని అనుకుంటే, ఈ రెండు కాన్షియస్ మైండ్ అనుకుంటే, ఇంకా మనం జూమ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ రెండు కాన్షియస్ మైండ్ అనుకుంటే, ఇది ఏదైతే ఉందో ఇది చూపుడు వేలు చూపిస్తాం కదా, ఇది చిత్తం బాక్స్, సబ్ కాన్షియస్ బాక్స్. ఇందులో ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు అంటే అదే శక్తితో కూడుకున్నటువంటి ఆలోచనలు, శక్తితో ఉన్నటువంటి ఆలోచనలు. గాలి శక్తి ఎందులో ఉందంటే గాలిలోనే ఉంది, నీటి శక్తి ఎందులో ఉందంటే నీటిలోనే ఉంది. ఇది ఆలోచనలోనే ఈ శక్తి దాగి ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి ఆలోచనలు ఎంత శక్తివంతంగా ఉంటే, ఈ కాన్షియస్ మైండ్, ఈ రెండు ఏదైతే ఎమోషన్స్ కలిగి ఉన్నటువంటిది, ఏదైతే ఇంటలెక్ట్ కలిగి ఉన్నటువంటిది, ఈ రెండు కూడా బుద్ధి ఏమో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది, మనసేమో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ద్వారా రిలీజ్ చేస్తూ, మాటల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ కాన్షియస్ మైండ్ ఈ చిత్తంలో ఉన్నటువంటి శక్తిని, ఆలోచనలని ఫిజికల్ రూపంలోకి, ఈ యొక్క ఫిజికల్ బాడీ రూపంలోకి, సిచ్యువేషన్స్ రూపంలోకి తీసుకొస్తుంది, పొందేలాగా చేస్తుంది. ఇది ఇప్పుడు సీనియర్స్ ఒకసారి దీన్ని ఇక్కడ వరకు క్లారిటీ. కొంచెం అందరికి అర్థమయ్యేలాగా. సార్, మొట్టమొదట మనం అంటే దీని గురించి ఇప్పటికీ పదే పదే ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ ఇంకా అనిపిస్తుంది సార్ ఇది. ఎందుకంటే సార్ ఇది చెప్తాను చూడండి. నాకు నేనే కూడా క్వశ్చన్ వేసుకుంటాను. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి నేను వింటున్నా కూడా ఎందుకు ఇష్టం ఉంటుందంటే, ఎప్పుడైనా సరే మారేదానికి ఎప్పుడు బోర్ కొట్టదు. ఎస్, మారేది ఎప్పుడైతే ఉంటుందో అది బోర్ కొట్టదు. మనసు ఎప్పుడు మార్పులో ఉంటది కాబట్టి మనసుకు సంబంధించిన విషయాలు ఎప్పుడు బోర్ కొట్టవు, కొత్త కొత్తగా తెలుసుకుంటాం. ఇప్పుడు క్రియేటివ్ అంటేనే మార్పు, కొత్తదనాన్ని అని అర్థం. క్రియేటివ్ అంటేనే, ఇప్పుడు చూడండి, వండడం అనేది క్రియేటివ్నెస్, కొత్త కొత్త ఆలోచనలతోటి ప్రతిరోజు వండడం అనేది, అది ఎప్పుడు బోర్ కొట్టదు, అది ఎప్పుడు బోర్ కొట్టదు. కొత్త కొత్త విషయాలు ఇంకా మంచిగా ఉండడానికి ఇంకేదైనా ఉందా అని ఇంకా వెతుకుతూనే ఉన్నారు కదా. చిన్నప్పటి నుంచి అమ్మ చేసిన వంట దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం, ఇంకా వంటలు ఎతుకుతూనే ఉన్నాం, ఏ వంట చేస్తే మంచిది. ఎందుకంటే అది క్రియేటివ్నెస్ ఉంటుంది అక్కడ, కాబట్టి బోర్ కొట్టదు, ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంటుంది. సో ఇది కూడా అంతే. ఇప్పుడు చెప్పండి. మొత్తం హూ ఈజ్ క్రియేటర్ అంటే మొత్తం మనసు, క్రియేటర్ మొత్తం మైండే. ఈ మైండ్ ఏ విధంగా క్రియేట్ చేస్తుంది అన్నదానికి క్లియర్ సమాధానం శక్తిని పదార్థంగా మార్చుతుంది. శక్తిని పదార్థంగా, ఇన్నర్ లో ఉన్నటువంటి శక్తిని బయట పదార్థంగా మారుస్తుంది. లో వైబ్రేషన్ పదార్థం అనుకుంటే ఇక్కడ మన ఆలోచనలు, మాటలు అంటే రూపంగా మిస్ అవ్వకుండా
పదార్థం అంటే పొందేది అని రాసుకుంటాయి. ఎస్ పొందేది, పొందే రైట్. ఆనందం, రెస్పెక్ట్, ఆరోగ్యము, ఆదాయము, ఇవన్నీ మనం పొందుతాం. అదంతా పదార్థం అన్నమాట. సిచ్యువేషన్స్ ద్వారా పొందుతాం మనం. సింపుల్ గా పదార్థానికి మారుస్తుంది, పొందేది అని అర్థం. ఎస్ సార్. దీనికి మళ్ళీ మనకు ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అండ్ సబ్ కాన్షియస్, చిత్తం. ఆ, మన స్పిరిచువల్ అంటే కొంచెం నేను అది యాడ్ చేస్తా. ఎస్ సార్. ఎప్పుడైనా ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మనకి తారసపడుతూ ఉంటుంది. ఎస్ మీకు అర్థమైంది, మళ్ళీ దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకుండా అని నేను అది చెప్తూ ఉంటాను. మొన్న మీకు చెప్పాను నేను, మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష అని. అది పతంజలి గారు హ్యాపీనెస్ గా ఉండడానికి చెప్పిన 4 పాయింట్స్ అన్నమాట, పతంజలి ఎస్ గారు. ఎస్ సార్. అవి. సో ఏం సార్ ఇక్కడ క్వశ్చన్? మీరు అదే జస్ట్ అంతే కదా? ఎస్ సార్. అందులో కొంచెం ఇంకా క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి? అసలు సబ్ కాన్షియస్ అంటే ఇలా నేను చెప్తున్న దాన్ని ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఈ భూమి అని అనుకుంటే ఇది మొత్తము పై పొర ఫిజికల్ బాడీ, మన బాడీ, దానికంటే సూక్ష్మమైంది ఎమోషనల్ బాడీ, మైండ్, ఇంకా దానికంటే సూక్ష్మంగా ఉన్నది దాని నిర్ణయాలు తీసుకునే ఇంటలెక్ట్. బుద్ధి. ఈ రెండు కలిపి మనం మనసు అని అంటాం. ఓకే, అంటే ఏ మనసు? ఇదంతా మనసుదే, కానీ బయటికి కనిపించి నిద్ర లేచినటువంటి మనసు, పడుకున్నప్పుడు కూడా ఉంటుంది అనమాట అంతర్గత పొర, దాన్ని సబ్ కాన్షియస్ అంటాం. ఇంకా 7 పొరలు ఇంకా ఎన్నో ఉంటాయి, కానీ ఇది వరకు చాలు మనకి, మనల్ని మనం విశ్లేషించుకోవడానికి కరెక్ట్ గా ఇక్కడ వరకు చాలు. చూడండి, ఒక బాబా ముద్ర అని కూడా. ఏంటి బాబా ముద్రలో ఉన్నటువంటి ఇది ఏంటంటే, ఈ కాన్షియస్ మైండ్ ని ఎప్పుడు కంట్రోల్ ఉంచుకోమని. ముద్రల్లో ఎప్పుడైనా సరే కంట్రోల్ గా ఉండాలి అంటే, కంట్రోల్ గా ఉండాలి అంటే. ఇది వాయుతత్వం, ఇది ఆకాశతత్వం, ఓకే, ఇది అగ్నితత్వం. కంట్రోల్ గా ఉండాలంటే ఇట్లా పట్టుకుంటారు, పెంచుకోవాలి అని అంటే ఇట్లా పెట్టుకుంటారు. కంట్రోల్ పట్టి ఉంచితే కంట్రోల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇట్లా పట్టి ఉంచితే ఈ మనసు బుద్ధి ఏదైతే నిద్ర లేచిన తర్వాత మొత్తం సరిగైనటువంటి కంట్రోల్లో లేకపోతే కష్టం. ఒకటి ఎమోషన్స్ సంబంధించింది, ఇంకోటి నిర్ణయాలు తీసుకునేటువంటి నమ్మకాలకు సంబంధించి, వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది దాని యొక్క మెసేజ్. సో ఈ మనసు ఏం చేస్తుందంటే, దాని కింది పొరలో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ లో ఉన్న ఆలోచనలని, ఏ రకమైన ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలని ఇక్కడ పదార్థంగా పొందేవిగా మారుస్తుంది. మనం నిజంగా నేచర్ మీద నమ్మకం ఉంటే, నేచర్ మీద, మన నేచర్ ని, ఈ సబ్ కాన్షియస్ ని క్లెన్జింగ్ చేసుకోవాలి. ఈ సబ్ కాన్షియస్ ఎంత పవర్ఫుల్ అంటే, మన లోపల ఉన్నటువంటి శక్తిని పదార్థంగా క్రియేట్ చేస్తుంది, డబల్ చేస్తుంది. మనకు కావాల్సిన సిచ్యువేషన్స్ కి కావాల్సినటువంటి పరిస్థితుల్ని, పర్సన్స్ ని మనకి చుట్టుపక్కల వచ్చేటట్టు చేస్తుంది, మనకు అందేటట్లు. ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేస్తూ వెళ్తుంది అది, మనకి ఏమేం కావాలో అడ్జస్ట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. మీకు తగ్గట్టే టెక్నాలజీని సృష్టిస్తుంది, మీకు కావాల్సిన బుక్ను మీకు దొరికేలా చేస్తుంది, మీకు కావాల్సిన ఫ్రెండ్ని, టైంకి మీకు ఎప్పుడైనా మనీ అవసరం అవుతుంది, ఎలా వస్తాయో వచ్చేస్తాయి, అంతే, అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. కరెక్ట్గా ఒక డాక్టర్ అడ్రస్ కరెక్ట్గా దొరుకుతుంది. ఇట్లా అన్ని మన పరిస్థితులను అన్ని చక్కబెట్టుతుంది ఏది? ఈ సబ్ కాన్షియస్. అందుకనే మర్ఫీ గారు యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. జోసెఫ్ మర్ఫీ గారు, ఆ బుక్ చాలా చాలా ఫేమస్. అండ్ ది సీక్రెట్ అనే బుక్, రోండా బర్న్ గారి బుక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో అది కొనుక్కోవాల్సిన జస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ 4-5 ఉంటాయి, అవి విన్నా సరిపోతుంది. మెయిన్ పాయింట్స్ చెప్తున్నారు అందరూ. ఆ పుస్తకము అంతా ఇప్పుడు చదివే ఓపిక లేకుండా ఆ మెయిన్ పాయింట్స్ వింటే చాలు, ఒక ఐడియా వస్తుంది మనకి. దానివల్ల లాభం ఏంటి అని అంటే, మన సిచ్యువేషన్స్ ని ఆల్మోస్ట్
100కి 100% కాకున్నా 70-80% మన కంట్రోల్‌లోకి తీసుకొచ్చుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులు, అనుబంధాలకి అండ్ ఆదాయానికి సంబంధించినవి. ఇవి మన కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటుందంటే, నా చేయి జారిపోయిందేమో అని ఉంటుంది. కానీ అది తర్వాత ఎన్నో వడగండ్లు, రాళ్ళు పడతాయి అనే సమయంలో ఆ సిట్యుయేషన్‌లో కూడా జస్ట్ పూల వర్షంలాగా సింపుల్‌గా అయిపోతది. ఎందుకనంటే ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్. అందుకే ఎటువంటి నెగెటివ్ గాని, దీనమైనటువంటివి, భయానికి, బాధకు సంబంధించి, నిరాశకు సంబంధించినవి రిలీజ్ చేయొద్దు అని పెద్దవాళ్ళు అందుకే తదాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని అంటారు. నోటి నుంచి గాని రిలీజ్ చేయడం మనసా గాని, వాచా గాని, కర్మన గాని వైబ్రేషన్స్‌ని ఎప్పుడు చెక్ చేసుకోవాలి అనేది. ఇది ఆరాని ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి. ఓకే. ఇంకా దానికి సంబంధించి సో ఇది ఓకే గదా! మీకందరికి? ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ వరకు. అక్కడ సబ్‌కాన్షియస్‌లో ఏముంటాయి అననంటే మన యొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఆలోచించే అలవాట్లుంటుంది. అర్థం చేసుకునే తీరుంటుంది. అన్నీ అందులో స్టోర్ అయ్యి ఉంటాయి. అర్థం చేసుకునే తీరు అన్నీ గూడా. దాన్ని బట్టే అక్కడున్న సాఫ్ట్‌వేర్‌ని బట్టి దాని పైపొరైనటువంటి బుద్ధి గాని, నిర్ణయాలు తీసుకుంటూ నమ్ముతూ ఉంటుంది. అదే నమ్ముతూ ఉంటుంది ఇంకా. ఆ పేరెంటు ఆ మదర్‌కి ఇంక నాకు మ్యాథ్స్ రాదు అని ఫిక్స్ అయిపోయింది. నమ్మింది. ఆమె గురువు గూడా ఆమెకు తగ్గట్టే దొరికింది. ఎవరు? గౌతమి. అందులో గౌతమి టీచర్‌గా ఉంటది. నా కొడుక్కి పాఠాలు చెప్పండంటే, నేను నీ కొడుక్కి చెప్పను నీకే చెప్తానంటది. యూ షుడ్ చేంజ్. నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. నువ్వు ఇంప్రూవ్ చేసుకొని నువ్వు అక్కడికి మీ అబ్బాయికి నువ్వే నేర్పాలి. అప్పుడు ఇంక తన సాఫ్ట్‌వేర్ అంతా చేంజ్ చేసుకుంటుంటది. ఆలోచన విధానం మొత్తం చేంజ్ చేసుకుంటది. దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటది. అప్పుడు మనసు ఎమోషన్స్ గూడా పాజిటివ్ అన్నీ పాజిటివే. డీలా పడుతుంటుంది. బాధ వస్తుంది. అయినప్పటికీ తన ఆలోచన విధానాన్ని ఆ గురువు చేంజ్ చేశాడు కాబట్టి, ఇక తన మనసు కాన్షియస్ మైండ్ మొత్తము దానికి తగ్గట్టే ఉంటుంది. అప్పటిదాకా ఆలోచన విధానం వేరుగా ఉండి ఎందుకు ఈ కష్టాలు ఇట్లా వస్తున్నాయి? ఇబ్బందులు ఎందుకొస్తున్నాయి? ఆటంకాలు ఎందుకొస్తున్నాయి? విఘ్నాలు ఎందుకొస్తున్నాయి? అనేది అర్థం కాదు. అందుకనే ఏ కష్టమైనా సరే అంతా పర్ఫెక్ట్‌గా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది అంటుంటారు గదా! ఎందుకు ఆ సిట్యుయేషన్స్ అంటే, మన మీద మనకి అవేర్‌నెస్ పెరగడానికి, ఎరుక పెరగడానికి. అది పెరిగిందనుకోండి, ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం చేంజ్ చేసుకుంటాం. అప్పుడు మన వైబ్రేషన్స్, మన సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేస్తుంది. ఇది కారణం. ఈ సాఫ్ట్‌వేర్‌ని మనం పూర్తిగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఆలోచన విధానాన్ని. సో, ఈ 4 పాయింట్స్ కరెక్ట్‌గా అర్థమైందనుకోండి, గైడెన్స్ అనేది చక్కగా దొరుకుతుంది మీకు. చూడండి ఈ కొన్ని విషయాలు. మరి ఈ సబ్‌కాన్షియస్‌ని కాన్షియస్ మైండ్ ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ పాయింట్‌కి వెళ్తాము. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను 3 years బ్యాక్ ఒక పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్కి వెళ్ళాను. ఆ కోర్స్ మొదటి రోజు ఆ హాల్లో ఉన్న అందరినీ స్పీకర్ ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు ఎవరు అని. చాలామంది చెప్పడానికి ట్రై చేశారు. కొంతమంది మనిషి అన్నారు, కొంతమంది వారి వృత్తిపరంగా డాక్టర్, ఇంజనీర్ అని కూడా అన్నారు, కొంతమంది మనం ఏలియన్స్ అని కూడా అన్నారు. అయితే స్పీకర్ బాగా ఆలోచించి చెప్పండి, మనం ఎవరు అనేది నేను చివరి రోజు చెప్తా అని ఆయన అన్నారు. ఇంకంతే, ప్రతి ఒక్కడు ఏదో ఒక ఆన్సర్ వెతకడం మొదలుపెట్టారు. కొంతమంది వాళ్ళ రాసులు నక్షత్రాలతో కూడా పోల్చుకున్నారు. నేనంత సాగతీయలేను, కానీ చివరికి ఆయన ఏం చెప్పారో నేను మీకు ఇప్పుడే చెప్తాను. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి కామెంట్లో టైప్ చేయండి. వీడియో అయిపోయాక మీ ఆన్సర్ కరెక్ట్ అయితే సూపర్, లేదంటే మీరు తెలుసుకున్న ఆన్సర్ దాని కింద రాయండి. ఇలా చేసినా కూడా మీరు అందరూ సూపరే. సో పాస్ నొక్కండి. ఓకే, వెల్కమ్ బ్యాక్. సో ఇంతకీ ఒక మనిషి అన్నవాడు ఎవడంటే, మ్యాన్ ఈజ్ ద సమ్ ఆఫ్ హిస్ థాట్స్. అంటే మనిషి అన్నవాడు కొన్ని ఆలోచనల సమాహారం.
ఏంటి ఏదో వాగుతున్నాడు అనుకుంటున్నారా? కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అదే నిజమని. మనం ఏం ఆలోచించామో అదే చేస్తాము, మనం ఏం ఆలోచించామో అదే చూస్తాము, పోనీ చూడటానికి ఇష్టపడతాం. మనకి చిన్నప్పుడు ఎవడో దయ్యం అనేది ఉంది అంటే ఆ ఆలోచన మన బుర్రలోకి వెళ్ళిపోయి దయ్యం అంటే భయం అనే ఆలోచనని మనం ఊహించుకుంటాం. అలాగే ఎవరో ఏదో చెప్తే అది మన బుర్రలో పెట్టుకుంటాం, అలాగే అనుకుంటాం. సో ఇంతకీ ఈ వీడియోకి కారణమైన పుస్తకం యాజ్ ఎ మ్యాన్ థింకెత్, రిటర్న్ బై జేమ్స్ యాలెన్. ఈ పుస్తకంలో రచయిత నువ్వు ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా నీ ఆలోచనలు మార్చుకుంటే చాలు అని చెప్తున్నారు. ఏదో ఒక్క ముక్కలో చెప్పేశాను కదా అని అంతే అనుకోకండి. ఈ ఒక్క ముక్కలో ఎంత అర్థం ఉందో ఈ వీడియో అయిపోయాక మీకే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి. టు చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ థాట్స్. మనకి శక్తి ఎక్కడి నుంచో రాదు, మనలోనే ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి, పెంపొందించుకోవాలి. ఒక విత్తనం వేస్తే ఒక మొక్క ఎలా వస్తుందో, ఒక ఆలోచన నుంచి మన చర్యలు వస్తాయి. అంటే మన థాట్స్ నుంచి యాక్షన్స్ వస్తాయి. ఆ యాక్షన్స్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి. అంటే ఈ పని చేయొచ్చా చేయకూడదా లాంటి ఉదాహరణలు వస్తాయి. అవి మన క్యారెక్టర్ని ఫామ్ చేస్తాయి. అంటే ఉదాహరణకి మనకి చిన్నప్పుడు దొంగతనం చేయాలి అనే ఆలోచన వస్తుంది. మనం ఆ ఆలోచనని యాక్షన్లోకి తీసుకుని ఒక చిన్న దొంగతనం చేస్తాం. అది సక్సెస్ అయ్యి మనకి మంచి ఆనందం ఇస్తుంది. సో అలా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి దొరికిపోతాం. అప్పుడు మనకి ఇంట్లో బెల్ట్ తెగుద్ది. సో ఈ ఎగ్జాంపుల్ చాలా ఘోరంగా ఉందని తెలుసుకుని మనం ఇంకా దొంగతనం మంచిది కాదు అనే థియరీని ప్రాక్టికల్గా తెలుసుకుంటాం. సో ఒక ఆలోచన మన క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారు, ఏ పని చేసినా ఫెయిల్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళు పెసిమిస్టిక్గా ఉంటారు, అంటే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి పనులు అవ్వట్లేదు కాబట్టి మనం ఇలా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఇలా ఉన్నాము కాబట్టే పనులు అవ్వట్లేదు అనేది. ఓకే, కొంత మీకు చక్కగా క్లారిటీ కదా, రైట్. సో ఇది ఎవరి మీదనో ఆధారపడకుండా మన ఆరా పవర్ని, మన ఆలోచన విధానం, ఆరా పవర్ అంటే ఆలోచించే విధానాన్ని మనం గనక చేంజ్ చేసుకుంటూ ఉంటే మీరే ఆ యొక్క మార్పును చూస్తూ ఉంటాం రోజు రోజుకి. మరొకసారి, మనస వాచ కర్మణ. మనస వాచ కర్మణ. మనస భావం, బుద్ధికి సంబంధించినటువంటిది. యద్భావం తద్భవతి అని అంటాం. ఈ భావాలకి మూలం కారణాలు ఎక్కడ ఉన్నాయి? ఇగో ఇక్కడ ఉంటాయి. స్పిరిచువల్ చెప్పాలంటే దిస్ ఇస్ కాజల్ బాడీ అని అంట. ఓకే, సో కారణ కారణాలు ఎక్కడ ఉన్నాయంటే ఇగో ఈ చిత్తం, సబ్ కాన్షియస్ లో ఉన్నాయి. అన్ని ఆ ప్రేరణలన్నీ ఎక్కడ దాక్కున్నాయంటే ఇక్కడ ఉన్నాయి. ఆలోచన సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ ఉంది. ఈ సాఫ్ట్వేర్ చేంజ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనస ఉంటుంది, భావాలు, వాచ కాన్షియస్ మైండ్ మాట్లాడేది. ఓకే, ఎమోషన్స్ అంతా ఎలా వస్తాయి? మన మాటల రూపంలో వస్తుంటాయి. అండ్ కర్మన ఫిజికల్ బాడీ. మనస వాచ ఇది యాక్షన్ బాడీ అనమాట. యాక్షన్స్ చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ని యాక్షన్ లోకి దింపేది యాక్షన్ టీమ్ అనమాట. ఈ మూడు, రైట్. ఈ మూడు మీద అవేర్నెస్ ఎంత ఉంటే అంత దొరుకుతుంది ఈ సబ్ కాన్షియస్ మనకి. మన సబ్ కాన్షియస్ మనకి ఎప్పుడు దొరుకుతుంది? ఈ మూడిటి మీద ఎంత అవేర్నెస్ ఉంటే, మనస వాచ కర్మన ఎంత ఫోకస్ ఉంటే, ఎంత అవేర్నెస్ ఉంటే ఇది మనకు దొరుకుతుంది. ఇది ఈ సబ్ కాన్షియస్, మన సాఫ్ట్వేర్ బాక్స్ దొరుకుతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఇక్కడ వరకు? ఇది అప్పుడు మనము ఆ సైకాలజీ బాగా అర్థం. మన సైకాలజీ మనకు అర్థమైందంటే అందరి సైకాలజీ మనకు అర్థం. ముందు మన సైకాలజీ మనకు అర్థం, మన సాఫ్ట్వేర్ మనకు అర్థమైందంటే అందరి సాఫ్ట్వేర్ అర్థం మనకి. ఓకే, సో నిన్న ఈ యొక్క ఇక్కడ మనం ఒకసారి ఈ సాఫ్ట్వేర్ ఉందేమో చెక్ చేసుకుందాం. ఒకరికి ఉండొచ్చు, ఒకరికి లేకపోవచ్చు. ఒకవేళ చిన్నగా ఉండొచ్చు, కొంత పర్సంటేజ్ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ పర్సంటేజ్. ఆ 14 చెక్ చేసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది. ఇక్కడ సాఫ్ట్వేర్ మార్చుకోవాలంటే జాగ్రత్త అనేటువంటి పదమే ఇంపార్టెంట్. జాగ్రత్త అనే పదం, జాగ్రత్తగా ఉండడం, జాగరూకతతో ఉండడం. ఇది ఏటి పట్ల? ఈ యాక్షన్ టీం పట్ల. మనస అంటే భావాలు, వాచ మాటలు, కర్మన. ఓకే, ఈ మూడింటి పట్ల యాక్షన్ టీం పట్ల ఉండాలి. అప్పుడు మనం అందరం చాలా మంది అక్కడ అందరి దగ్గర నుంచి రెస్పెక్ట్ కోరుకుంటాం, ఇష్టాన్ని కోరుకుంటాం, ఎన్నో పాజిటివ్స్ ని కోరుకుంటాం. ఆ పాజిటివ్స్ ని కోరుకోవడంలో తప్పలేదు. ఓకే, ఇగో కోరుకుంటూ ఉంటుంది, అన్ని లైఫ్ స్టైల్ని అన్నిటిని కోరుకుంటాం. కానీ తను కోరుకుంటున్నట్లుగా సపోర్టింగ్ గా ఇక్కడ సాఫ్ట్వేర్ ఉండాలి, యాక్షన్ టీం ఉండాలి. రైట్, అంతేనా?
యాక్షన్ టీమ్ ఉండాలి. చక్కటి ఇన్కమ్ని కోరుకుంటూ ఉంటాం. ఉమ్, ఆ, ఎన్నో ప్రాపంచికంగా ఎన్నో సక్సెస్లు కోరుకుంటూ ఉంటాం. దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ఉండాలి. దీన్నే యాటిట్యూడ్ అంటారు, వ్యక్తిత్వం అంటారు, పర్సనాలిటీ అంటారు, ఎన్నైనా మైండ్ సెట్ అంటారు, రిచ్ మైండ్ సెట్ అంటారు, ఎన్నైనా ఉంటుంది. సో ఈ యాక్షన్ టీమ్ ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది చూసుకోవాలి. అక్కడికి తగ్గట్టుగా ఆ పర్సన్స్ కి తగ్గట్టుగా, మనకు తగ్గట్టుగా, నాకు ఉన్నట్టే నేను ఉంటాను అనేది కాదు. అక్కడికి తగ్గట్టుగా ఆ యజమాని ఎలా ఉండాలి, ఆ కస్టమర్ కి తగ్గట్టుగా ఉండాలి, ఆ టీమ్ కి తగ్గట్టుగా. ఓకే, అది ఉండాలి. సో అందుకనే హెచ్ఆర్సి అనేది మనం చెప్పుకున్నాం. హెచ్ఆర్సి అనేది ఫస్ట్ పాయింట్. ఇది మనం మన సాఫ్ట్వేర్ లో ఎలా ఉందో మనం చూసుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఓవర్ థింకింగ్. నిన్న కొద్దిమంది అడిగారు, శ్యామ్ లాంటి వాళ్ళు సార్ వాళ్ళు అడిగితే మనం తనే చెప్పాడు, ఎప్పుడైతే పీస్ పోతుందో అప్పుడు ఓవర్ ఉన్నట్టు. అంతేనా? కరెక్ట్, 100% అంతే. అంతే, ఎక్కడైతే పీస్ పోతుందో, నిలకడ పోతుందో, ఇక మనల్ని మనమే హింసించుకుంటూ ఉంటాము. ఆలోచించి 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 హింసించినట్టు ఎట్లా గుర్తుపట్టాలంటే సమయం అంతా వేస్ట్ అయిపోతుంది, పోస్ట్ పోన్మెంట్ పెరుగుతుంటుంది. ఇలాగా ఎప్పుడైనా మన చేతిలో లేని దానికి దైవానికి వదిలిపెట్టాలి అంతే. ఇంక నా వల్ల కాదు దానికి సంబంధించి అనేది దైవానికి వదిలిపెట్టి ఇంకా మన పని ఏందో మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఫ్యూచర్ పని ఏది ఉంటుందో అది. సరేనా? ఫస్ట్ పాయింట్ ఓవర్ థింకింగ్. రెండవది, నేను స్పీడ్గా చెప్పేస్తుంటాను, వెన్ వి ఇంటర్ఫియరింగ్ అదర్స్ థాట్స్. నేను చెప్పేది రైటా రాంగా అనేది మీకు తెలియాలనుకుంటే, మీకు వింటుండగానే హ్యాపీనెస్ వచ్చింది అని అంటే ఓకే, అది రైట్. మీకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఒక రిజల్ట్ పాజిటివ్గా తీసుకుంటున్నారంటే అది రైట్. అంతే. మీ హ్యాపీనెస్, మీ ఫీలింగ్స్, ఇప్పుడు నాకు కడుపు నిండిందని ఎలా తెలుస్తుంది? ఎటువంటి కొలత లేదు, నా ఫీలింగే చెప్తుంది నాకు కడుపు నిండిపోయింది. అదేం కనబడదు కూడా కనబడదు కదా, అద్దంలో చూసుకుంటే ఏం కనపడదు కదా, ఫీలింగే. అలాగే దీస్ ఆర్ రైట్ రాంగ్ అనేది మీ యొక్క సెల్ఫ్ అనేది చెప్తూ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ చూసుకుంటే తెలిసిపోతుంటుంది. వేరే వాళ్ళ నిర్ణయాల్లోకి అస్సలకి ఎంటర్ అవ్వద్దు. వాళ్ళది వాళ్ళకి ఇవ్వాలి అంతే, ఏదైనా సరే. ఎందుకని ఇది కఠినంగా చెప్తున్నాను అని అంటే, అసలు మనసు పట్టించుకునేదే బయట ప్రపంచాన్ని ఎక్కువ పట్టించుకుంటాం. మీరు కూడా చూసే అసలుకి మనం ఆఖరికి రెడీ అవ్వడం కూడా ఎవరైనా మార్క్ లేకపోతే కష్టం. ఏంది నేను కొత్త షర్ట్ కొన్నాను, ఎవరు గమనించట్లేదు, పట్టించుకోవట్లేదు, కొత్త షూ కొన్నాను అని. అసలు అంటే కొంత అభిమానం ఎక్కువగా కోరుకుంటుంది కాబట్టి ఎక్కువ పట్టించుకుంటుంది. అది కొంచెము కంట్రోల్గా ఉండి ఉంటే సరిపోతుంది. అంటే నాకైతే నచ్చింది కదా, దట్స్ ఇట్, అంతే. ఆ విధంగా ఇంకా పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని టెన్షన్ కిందికి, న్యూరో సమస్యలు వచ్చేంతగా తీసుకెళ్ళకోకుండా ఉంటే మంచిది. ఓకే, సో మనము వేరే వాళ్ళ నిర్ణయాలని ఎదురు చూస్తూ ఉంటే ఎప్పటికీ మనకి తనివి తీరదు. కాబట్టి మన సాటిస్ఫాక్షన్ వర్క్ ఉండాలి ఎప్పుడైనా సరే. నేను ఎక్సలెంట్గా చేయాలి అని అనుకోవాలి. కథం, నా పని నేను ఎక్సలెంట్గా చేశాను, దట్స్ ఇట్, అంతే. వేరే వాళ్ళ నిర్ణయాలకి మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎలా చేసినా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కాకపోతే మరి ఎట్లా మన వాళ్ళు కదా అని అనుకుంటే మాత్రం సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోవాలి. సమయం వచ్చిందాకా చూడాలి, సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఉదయం పూట లేవడం ఎందుకు మంచిది, మనకే సైంటిఫిక్గా తెలియకపోతే అసలు. పాటలు అర్థం తెలిస్తే ఇంకా బాగా వినబుద్ది. అర్థం తెలియకపోతే జస్ట్ అట్లా ఎంజాయ్మెంట్. అర్థమైంది? అట్లాగే ఎవరైనా సరే దగ్గర వాళ్ళు ఇది ఫాలో అయితే కావాల్సిన వాళ్ళు బాగుంటుంది వాళ్ళ జీవితం అని అనుకుంటే సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి. ఇది ఇలా చేయడం వల్ల లాభం ఏంటి అనేది, ఇది తినడం వల్ల లాభం ఏంటి, ఇలాంటి విషయాలు చెప్పడం రావాలి. సైంటిఫిక్గా అర్థమయ్యేంత వరకు, మన అనుభవంలోకి వచ్చేంత వరకు మనం కూడా సమయం కోసం వేచి ఉండాలి. ముందు నాకు అర్థం కావాలి కదా, దానివల్ల లాభం ఏందో. ఏదో ఒక రోజు ఆ లాభం మనకు తెలుస్తుంది, అప్పుడు మనం బాగా చెప్పగలుగుతాం. అది ఎవరికైనా కానీ. పిల్లవాడు హోంవర్క్ చేయడు, అసలు చేయడం వల్ల లాభం ఏంటి చెప్పాలి. ఇంకొకటి కూడా,
ఇప్పుడు నేను ఎప్పటి నుంచో టీచర్ అంటే ఎప్పటి నుంచో చదివింది కాబట్టి స్పీడ్గా చేసేస్తుంది. తను తొందరగా రాదు కాబట్టి విడతలుగా చేసేటువంటి చిన్న చిన్నగా నేర్చుకునేటువంటి చిన్న చిన్న సంకల్పాలతోటి ప్రాక్టీస్ చేసేటువంటి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇప్పటికిప్పుడే మార్పు రావాలని తెగేసి అక్కడే కూర్చోకుండా లెట్ దెమ్ వాళ్ళు నెమ్మదిగా నేర్చుకొని వచ్చేటువంటి ఆ ఫ్రీడమ్ని స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. అర్థమైంది? ఇది ఒక లీడర్కి, టీచర్కి ఉండాల్సినటువంటి, ఒక పేరెంట్కి, ఈ ముగ్గురికి ఉండాల్సినటువంటి. ఓకే. థర్డ్ పాయింట్ ఆర్గ్యుమెంట్స్. నో ఆర్గ్యుమెంట్స్. వాదించడానికి, నేను చెప్పింది రైటు అని అనిపించుకోవడానికి సహస్రద ప్రయత్నించొద్దు అస్సలకి. ఒకవేళ అక్కడ ఓడిపోయినా నష్టం లేదు. ఓడిపోయినా నష్టం లేదు. ఆర్గ్యుమెంట్స్ని ఎప్పుడైనా మంచి ఆర్గ్యుమెంట్ చేయాలంటే అవతల వ్యక్తి చెప్పింది ఎస్, మీరు చెప్పింది రైటే, కానీ ఏ కోణంలో రైటు, ఇంకో కోణంలో ఆలోచిస్తే అని ఇంకో కోణంలో అది చెప్పాలి. అట్లా చాలా పాజిటివ్ చర్చలాగా తీసుకెళ్ళాలి, కానీ ఆర్గ్యుమెంట్స్లోకి తీసుకెళ్ళొద్దు. ఇంకోటి, అక్కడ ఇమ్మీడియట్ గా అక్కడ ఆర్గ్యుమెంట్లో గెలవడం, మనం గెలుస్తామేమో కానీ ఒక మనిషిని ఓడిపోతాం. కావాల్సిన వ్యక్తి అయితే ఓడిపోతాం, మనిషిని మిస్ అవుతాం. అది మనం తెలుసుకోవాలి. మనకు తెలిసిందంత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొన్ని తెలుస్తాయి సీనియర్స్కి, తెలిసింది అంతా చెప్పడానికి, లేకపోతే వాళ్ళు ఇమ్మీడియట్ గా అట్లా కాదు అని వాళ్ళకి వెంటనే మార్పు తీసుకురావాలని ట్రై చేయొద్దు. నేను నా అనుభవంతో చెప్తున్నా, మీరు డైరెక్ట్ వచ్చి కొండ మీద కూర్చోండి అని అంటే కూర్చోరు. వెమ్మటే ఏమీ రాదు. వాళ్ళు కొన్ని చేసి కూడా చేతుల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. నేను చెప్పాను కాబట్టి మీరు వెంటనే ఇది తెచ్చేసుకోండి మార్పులు అంటే ఎవ్వరి వల్ల కాదు. వాళ్ళు కూడా పడుతూ లేస్తూ నేర్చుకుంటూ ఉంటారు. కాకపోతే పడ్డాలు తగ్గుతాయి, చెప్తూ ఉంటే పడడాలు తగ్గుతాయి. మర్చిపోయాను, ఈ యాక్షన్ టీం ఎక్కువ ఏం చేస్తుంటుంది అంటే, ఈ చిత్తంలో ఏదైతే ఉంటుందో, సాఫ్ట్వేర్ ఉంటుందో వాటిని ఇది ఫాలో అవుతుంది. ఈ చిత్తంలో ఏం స్టోర్ అయితే అనేది చెప్పలేదు, పదే మీరు ఏం చేస్తే అవి స్టోర్ అవుతాయి. చేయకుండా ఉంటే అవి వెళ్ళిపోతాయి. ఫుడ్ పెట్టకుండా పోతే వెళ్ళిపోయినట్టు. ఇది ఈ సైన్స్ కూడా తెలుసుకోవాలి. ఈ చిత్తం అనే బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా చిత్రగుప్తుడు కూడా చెక్ చేసేది ఈ బాక్సే, అంత డెప్త్ ఉంది ఇందులో. ఓకే. ఈ చిత్తంలో ఉన్న సాఫ్ట్వేర్ ఏది సాఫ్ట్వేర్ గా ఉండిపోద్దనంటే, ఏదైతే పదే మనం చేస్తూ ఉంటామో అది ఉండిపోద్ది. ఒకవేళ వద్దు అనుకుంటే దాన్ని వదిలేయాలి. వద్దు అనుకుంటే, నాకు అదేమీ వద్దు అనుకుంటే వదిలేయాలి. సరేనా? సో తర్వాత, ట్రైంగ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ బిఫోర్ అదర్స్. మనం ప్రూవ్ చేసుకోవడానికి, నిర్ణయించుకోవడం, నేను మంచిగా మాట్లాడతాను అని అనిపించుకోవడానికి, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు నేను మధ్యలో మాట్లాడకపోతే ఏమనుకుంటారు అని, ఇలాంటి ప్రూవింగ్ కాన్సెప్ట్స్ పెట్టుకోవద్దు అసలుకి. ఎవరు క్రమశిక్షణగా ఉన్నారు, ఎవరు సైలెన్స్ గా ఉన్నారు, వాళ్ళని అందరూ ఇష్టపడతారు, ఎవరైనా సరే. రోజు వీళ్ళకి నమస్తే పెట్టకపోతే ఏమనుకుంటారు అన్నట్టుగా అట్లాంటి చేయొద్దు. ఏదో ప్రూవ్ చేసుకోవడానికి. డిసిప్లిన్ గా ఉన్న వ్యక్తి, తన పనైందో తను చూసుకుంటున్న వ్యక్తి, తన అభివృద్ధి కోసం తను క్రమశిక్షణగా ఉన్న వ్యక్తి అందరితోటి చప్పట్లు కొట్టించి అందరికీ ఇష్టపడతాడు. ఎంత శత్రువైనా ఇష్టపడతాడు. ఇది బలం ఉన్న వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారు. కాబట్టి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. శక్తి ఉన్న వ్యక్తి, స్కిల్ ఉన్న వ్యక్తి ఎట్లయినా తను ఏది చేసినా ప్రూవింగే. ఓకే. 5th వన్, ఇది 4th వన్ ఇందా చెప్పింది. వెన్ వి ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఓవర్గా వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే దాన్ని గుర్తుపట్టాలి. ఇది యాక్షన్ టీమ్కి సంబంధించి. అది ఎలా గుర్తుపట్టాలంటే మాటల ద్వారా తెలిసిపోతుంటుంది. నచ్చిన విషయాన్ని మనం ఎమోషనల్ అవుతుంటాం, పర్లేదు, అది నలుగురికి ఆనందాన్ని ఇస్తుందంటే పర్లేదు,
కానీ అది ఉన్న గౌరవాన్ని తగ్గించేస్తుంది అంటే కొంచెం కంట్రోల్గా ఉండడం మంచిది. సో ఆ ఎమోషన్ని, ఎక్స్ట్రీమ్ ఎమోషన్ని గుర్తుపడుతూ ఉండాలి, అతి ఉద్వేగాన్ని. ఓకే. తర్వాతది యూసేజ్ ఆఫ్ ఎక్సెస్ వర్డ్స్. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఆ మ్యాటర్ అవసరమా అని వెంటనే అనుకోవాలి. అనుభవం మీద మనకు తెలుస్తుంది అసలు ఇది చర్చకు అవసరమే లేదు మనకి అని అన్నప్పుడు, మన లక్ష్యం క్లారిటీ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో అర్థమైపోతుంది ఎవరితోటైనా. అప్పుడు అనవసరం. మీరు చూడొచ్చు, గమనించవచ్చు, ఇక్కడ ఆ టాపిక్ అవసరం లేకున్నా ఆ టాపిక్ని తీసి చర్చకి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఇద్దరు, ఇది మన లక్ష్యానికి, మన పీవీ క్రియేషన్కి ఏమన్నా ఉపయోగపడుతుందా అనేది చెక్ చేసుకోవాలి. దానికి రిలేటెడ్ ఇది అని అనుకుంటే అప్పుడు ఏ విధంగా సైంటిఫిక్గా రిలేటెడ్ అనుకుంటే దాన్ని చర్చించుకోవాలి. ఎందుకంటే సమయం అంతా విలువైంది కాబట్టి. అస్సలు లక్ష్యానికి అవతల ఉన్నటువంటిది, మనము బియాండ్ ఉన్నది, అవుట్ ఆఫ్ బాక్స్ మనకు అవసరమే లేదు. అతను ఎవరు, ఆయన ఎక్కడి వాడు, ఇదంతా అనవసరం అన్నమాట చర్చలు. ఆ సీనియర్ గురించి, ఆ మేడం గురించి, అట్లా. ఇక ఈ మైండ్కి చాలా ఇష్టం మీటింగ్లు, చాటింగ్లు, అనవసరం అది. ఎంత క్రిస్టల్గా ఉంటే అంత గౌరవం ఉంటుంది, అంతే. ఇది నలుగురిలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది అవసరమో దాన్నే మాట్లాడాలి, మన పీవీకి ఎంత ఉపయోగమో అంత. లేదు మస్తు ఖాళీ దొరుకుతుంది అట్లయితే అంటే మరి పుస్తకాలు ఉన్నాయి, చక్కటి హెల్త్ కాన్షియస్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి, వాటిని పెంచుకోవాలి. మనం వీవా చేస్తున్నామంటే ఇంట్లో పర్మిషన్ వచ్చిందని అర్థం. ఇంట్లో పర్మిషన్ వచ్చింది, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. దాన్ని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటామో అంత. అది మాత్రం గుర్తుంచుకోవాలి. అది జెంట్స్ అయినా లేడీస్ అయినా పర్మిషన్ ఉంటేనే జరుగుతుంది ఏదైనా. నేను చేయగలుగుతున్నాను అంటే నా మదర్, ఫాదర్, నా ఇంట్లో మేడం పర్మిషన్ ఉంది కాబట్టి. లేకపోతే ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటారు. సో ఆ పర్మిషన్ని, ఇచ్చిన అవకాశాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డెఫినెట్స్ మీరు మీ నేచర్ని బాగా, అంటే మీ యొక్క సబ్కాన్షియస్ యొక్క ఆలోచనల్ని, పవర్ఫుల్ థాట్స్ని బిలీవ్ చేయండి. మీకు బంగారం లాంటి ప్రొడక్ట్స్, బంగారం లాంటి పర్సన్స్ దొరుకుతారు, తిరుగులేదు. ఈ ప్రొడక్ట్స్ అసలు ఆ ప్రొడక్ట్స్లో అంత ఇంపార్టెంట్ కాకపోతే, అంత డైమండ్ లాంటివి కాకపోతే అసలు నేనే ఉండను, మీరే ఇక్కడ ఉండరు. ఇంత ఉదయం కూడా అసలు ఆ ప్రొడక్ట్స్ని బట్టే మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే. దాంట్లో సీలింగ్ ఉందనో, పెద్ద పెద్ద ఇన్కమ్లు ఉన్నాయనో అది తర్వాత సంగతి, ఖచ్చితంగా అదే మెయిన్. కానీ ముందు అసలు దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి పవర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా. కాబట్టి ఆ పవర్ఫుల్ ప్రొడక్ట్స్ని నమ్మండి, దానికి మ్యాచ్ అయ్యేటువంటి మీ యొక్క పవర్ఫుల్ థాట్స్ని నమ్మండి. ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యానుఫ్యాక్చరింగ్ బాగానే ఉంది, మరి మార్కెటింగ్కి ఉపయోగపడేటువంటి మనసు అది దానికి తగ్గట్టుగా ఉందా అనేది, ఇది ఇంపార్టెంట్. ఇక 7th వన్, ట్రైంగ్ టు కంట్రోల్ అదర్స్. ఈ యొక్క మనిషి మార్పుకు సంబంధించిన సబ్జెక్ట్ చెప్పాలంటే కూసింత చాలా డేరే ఉండాలి. కొంచెం సబ్జెక్టే ఉండాలి. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఒక మనిషి మార్పుకు సంబంధించింది. అది వినాలేనంటే ఇప్పుడు నాకు ఎవరైనా మార్పు గురించి చెప్తున్నారు అనుకో, నా ఈగో ఒప్పుకోవద్దు అసలుకి. అంత ఈజీ కాదు ఈగో ఒప్పుకోవాలనంటే. అవతల వ్యక్తికి మీద నాకు ఒక క్లారిటీ ఉంటేనే నా ఈగో వింటది, లేకపోతే వినదు. చెప్పొచ్చినోలే అని అంటది ఎమ్మటే. అది అందుకని ఇది సబ్జెక్ట్ పట్టుకోవడం చాలా కష్టం, 6వ సబ్జెక్ట్ అనేది. కాబట్టి అది ఎంత ఉంటుందంటే తనకు కావాల్సిన సాఫ్ట్వేర్ని అస్సలు మారనివ్వదు అస్సలకి. కాబట్టి అందుకనే చాలా పెద్దవాళ్ళు జీరోగా ఉండాలి అని అంటే, అందరూ జీరోగా ఉండాలి అని అంటుంటారు. ఎక్కడ జీరోగా ఉండాలి, ఏం జీరోగా ఉండాలి ఎవరికి తెలియదు. ఓపెన్ మైండ్ ఉండాలి, జీరోగా ఉండాలి అంటారు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు జీరోగా ఉండాలి అని అనుకుంటుంటారు.
అందుకని మరి ఎవరు బాగా చెప్తారు జీరో ఉండాలా వద్దా, ఎట్లా ఎంతవరకు జీరో ఉండాలి అని అంటే మన యొక్క సిచ్యువేషన్స్ చెప్తుంటాయి, మన లక్ష్యమే చెప్తుంది. అందుకే చెప్పేసాం మనం, మన సంకల్పాలే మన గురువులు, మన సంకల్పాలే మన గురువులు. ఎవ్వరు చెప్పాల్సిన, హరిప్రసాద్ చెప్పాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు హరిప్రసాద్ అంతే. ఆ ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకొని మన సంకల్పానికి తగ్గట్టుగా ఇందులో తను ఇచ్చినటువంటి బాక్స్లో ఏదన్నా ఉందా అనేది చూస్తాం అంతే. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీ సంకల్పానికి తగ్గట్టుగా ఏదైనా ఉపయోగపడుతుందో చెక్ చేసుకోవాలి అంతే, మ్యాచ్ చేసుకోవాలి. సో ఈ 7th పాయింట్ ట్రైయింగ్ టు కంట్రోల్ అదర్స్. నేను ఎవరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయట్లేదు, కంట్రోల్ చేయను, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 5 సంకల్పాలు అయితే పెట్టుకోమని చెప్పాము. ఆ 5 చకచక చెప్తారా? 5 చిన్న నోట్ చేసుకున్నావు నిన్న? లైట్ వెయిట్ స్టమక్. ఎస్, ఫస్ట్ది రిజ్వానా మేడం, కంగ్రాచులేషన్స్, గుడ్. సో లైట్ వెయిట్ స్టమక్. ఇది ఇది ఫాస్టింగ్ చేయగలను అనేటువంటి ధైర్యం ఎవరికి ఉంటుందో, అంటే 100% ఫాస్టింగ్ కాకపోయినా కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకోగలను నేను అని ఎవరికైతే ఉంటుందో, ఎవరు నేను చేస్తాను అన్నమాట, ఎవరు చేయొద్దు. ఓకే, ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అది సాధ్యపడుతుంది. ఇది లైట్ వెయిట్ బాడీ అని. లేకపోతే అది కంట్రోల్. ప్రతి ఒక్క అలవాటు కావాల్సిన గొప్ప ఆలోచన అనేది ఎంతో కొంత కోరుకుంటది, ఏం కోరుకోకుండా ఏం ఉండదు, పుట్టిగానే అల్లటప్పగా జరిగేది ఇంకా. మన ఒక కంట్రోలింగ్ పవర్ని కోరుకుంటది. కంట్రోలింగ్ పవర్ కోరుకోకుండా ఉండకుండా ఏదీ రాదు. మనసును కంట్రోల్ చేసుకునేది ఉంటేనే నలుగురిలో చప్పట్లు ఉంటాయి. నేను కోల్పోతే ఏం కోల్పోను, నా మనసు మార్చుకొని ఏం చేసుకోను, కానీ నాకు మనీ కావాలి, చప్పట్లు కావాలి, ర్యాంకు కావాలి, అన్ని కావాలని అంటే నేచర్ కూడా ఆశదోష అప్పడం అంటది. నీకు కంట్రోలింగ్ ఉన్నది త్యాగం అని అంటాం దాన్ని. కొంచెం త్యాగం చేసేది ఏదైనా ఉందా, నీ ఇష్టాన్ని వదులుకునేది ఏదైనా ఉందా? ఇప్పుడు రాగము ద్వేషం అని 2 ఉంటాయి. ఈర్ష అసూయలు, రాగము ద్వేషము అని ఉంటుంది. ఓకే, రాగం అని అంటే దాని మీద ఇష్టం, ద్వేషం అంటే అయిష్టం, అంతే కదా. రాగం అంటే ఇష్టము, ద్వేషం అంటే అయిష్టము. రాగం అంటే పర్వాలేదు, ఏం పర్లేదు, అనురాగము అవన్నీ ఉండాలి, కానీ నీకు ఉపయోగపడని దాని మీద రాగం ఉందా అనేది మెయిన్. అక్కడే త్యాగం అవసరం. నీకు ఏమాత్రం ఉపయోగపడనటువంటి ఎమోషన్ మీద, పర్సన్ మీద, పదార్థం మీద రాగం ఉందా, నీకు ఉపయోగపడని దాని మీద. ద్వేషం, ద్వేషం ఉండడం తప్పులేదు, కానీ నీకు ఉపయోగపడే దాని మీద ద్వేషం ఉందా? నీకు మనీ ఇంపార్టెంట్, లేకపోతే సాధించగలను అనుకునేటువంటి ఆలోచన ఇంపార్టెంట్, దాని మీద ఉందా ద్వేషం? ఈ రాగము ద్వేషము అంటే ఇష్టము అనేది నీకు ఉపయోగపడని దాని మీద ఇష్టం ఉందా, ఉపయోగపడే దాని మీద ద్వేషం ఉందా? ఈ 2 కదా. ఓకే, సారీ, ఒక అలవాటు అది. ఇంకా రెండోది సెకండ్ మనసు తేలిగ్గా ఉంచుకోవడం సార్, దాన్ని బెర్త్ వర్క్ అని చెప్పండి. బ్రెత్ వర్క్ ఉంటే అది బాగుంటుంది, గుడ్. సో ఫస్ట్ది ఈ అలవాట్లు మాత్రం, ఇవి సంకల్పాలు, అలవాట్లు అనేది తర్వాత అవుతాయి ఆచరిస్తే. ఓకే, థర్డ్ది రిజ్వానా మేడం, మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హెల్త్ కాన్షియస్ సార్. ఎస్, వెరీ గుడ్, పర్ఫెక్ట్. మేడం గారు జాబ్ చేస్తూ ఉంటారు, తను మళ్ళీ ప్రతిరోజు సంకల్పం, జాబ్కి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళడము, తను పూర్తిగా వివాన్ని మర్చిపోకుండా ఉంటుంది. గుడ్, వెరీ గుడ్. సో 250గా ఉన్నప్పుడు నేను 500 చాలా రోజులకి అవ్వలేకపోతున్నాను అనేది చాలాసార్లు మేడంకి కూడా ఉంది, కానీ తన శ్రద్ధను మాత్రం చూపించడం వల్ల ఆ సీనియర్స్ అక్కడ వర్క్ చేస్తారు. సీనియర్ వెల్గా ప్రజెంటేషన్ చేసే సీనియర్ ఉన్నారంటే అదృష్టవంతులు. ఫిక్సింగ్ వెల్గా ఒక సీరియస్నెస్ ని
మెంటర్ దగ్గర కరెక్ట్గా వాళ్ళు ఆ సిస్టమ్ని మెయింటైన్ చేస్తున్నారని అంటే, ఆ సీనియర్ ఉన్నారంటే మీకు శ్రద్ధ ఉండడమే తరువాయి భాగం. ఇక నెక్స్ట్ ఎంత వర్క్. అట్లా ఆ మేడం కూడా ఈరోజు ఆ 500ని రీచ్ అవ్వడం జరిగింది. రైట్ డియర్ ఫ్రెండ్స్. మూడవది హెల్త్ కాన్షియస్. హెల్త్ కాన్షియస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ వల్ల లాభాలు ఏంటో కరెక్ట్గా చెప్పగలిగితేనే వాళ్ళు ఆ పాలసీలు చేయించుకోగలుగుతారు కరెక్ట్గా. అలాగే ఇండస్ట్రీ వల్ల సక్సెస్ అవ్వాలంటే హెల్త్ గురించి, అంటే హెల్త్ అంటే ఆరోగ్యం అంటే ఆహారమే, అంతే. ఏ ఆహారము, ఎంత, ఎప్పుడు, వాతమైన ఆహారం ఏంటి, పిత్తమైన ఆహారం ఏంటి. పిత్తం అంటే వేడికి సంబంధించిన ఆహారం ఏంటి, కఫానికి ఈ 3 ఇంపార్టెంటే. మినిమం వేడి అనేది లేకపోతే కష్టం. నువ్వులు వేడి అంటాం కానీ అది చాలా మంచిది, ఇంపార్టెంట్. వాటర్ కంటెంట్ కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. బైక్ నడిపితే ఖచ్చితంగా వేడి అవుతుంటుంది ఇంజన్. అట్లని నడపకుండా ఉంటామా? రేడియేటర్లో వాటర్ పోసుకుంటూ ఉంటాం, అంతే. రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. అది అసలైనటువంటి ఉపయోగపడని వేడి పచ్చళ్ళు మిగతా ఏమన్నా ఉంటే మసాలాలు వాటిని తగ్గించుకుంటే బెటర్. అది సరేనా? ఇది మూడోది. నాలుగో సంకల్పం. ఇవన్నీ సంకల్పాలు. హెల్త్ కాన్షియస్ని పెంచుకొని ఆ పాయింట్స్ రాసుకుంటూ ఉండడం, ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండడం ఒకటి. రెండవది సార్ చెప్పారు కదా, లైట్ వెయిట్ బ్రెత్ వర్క్. బ్రెత్ వర్క్లో సూపర్గా దాన్ని చేయడం. ప్రాణాయామ అనుకోండి, ఒకంత యోగాసనాలు అనుకోండి. సరే, యోగాసనాలు చేసేటువంటి వయసు లేదు అనుకుంటే బ్రెత్ వర్క్ చేసుకోండి. లేదు ఇప్పుడు ఫిట్నెస్ ఉంది అనుకుంటే జాగింగ్ కానీ యోగాసనాలు కానీ. ఇదంతా సెకండ్ అనమాట. ఇదంతా చేస్తుంటే మనసు అంతా లైట్ వెయిట్గా తయారవుతుంది. ఫస్ట్ది ఏంటంటే ఆకలిని తీర్చుకుంటూనే తేలికైన కడుపుని, ఖాళీ కడుపుని చూసుకోవడం, మెయింటైన్ చేసుకోవడం. ఇది అనమాట. ఫోర్త్ వన్ ఆరా నోట్స్. ఆరా నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడం. నాకు తెలిసిన సమాచారాన్ని, నేను వాల్యుబుల్ అనుకొని నేను పాటించే సమాచారాన్ని మీకు నేను చెప్తాను, దాన్ని నోట్ చేసుకోండి. ఇది నేను చెప్పేది అంతా కూడా నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను తయారు చేసుకున్న నోట్స్, నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే, నేను ఒకటి చెప్తున్నానంటే అది నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నానేదే నా నోట్లోంచి వస్తుంది. మీకోసము నేను తయారు చేయడం అనేది కాదు. ఏదైనా సరే నా సబ్ కాన్షియస్ని క్లెన్జింగ్ చేసుకోవడం, ఈ యొక్క యాక్షన్ టీం మీద అవేర్నెస్ పెంచుకోవడము, ఇదంతా కూడా అది నాకు ప్రశాంతంగా ఉండడానికి, నా పని ఎఫెక్టివ్గా, మోర్ క్రియేటివ్గా, ప్రొడక్టివ్గా చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ట్రైంగ్ టు కంట్రోల్ అదర్స్, అది వద్దు కదా. సరే, ఈ 5లో ఐదోది టీమ్ సైకాలజీ సార్. అది టీమ్ సైకాలజీ. ఎమోషన్స్ అనేది పర్సనల్ అనేది మీటింగ్లోనే వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్లో. కానీ టీమ్ సైకాలజీ అనేది ఫ్యూచర్ సబ్జెక్ట్. అది టీమ్ మేనేజ్మెంట్, రిలేషన్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది ఫ్యూచర్ సబ్జెక్ట్. దీంట్లో ఎంతగా పట్టు సాధిస్తే అంత చక్కటి ఇన్కమ్ తీసుకుంటారు వాళ్ళు. ఒక రాజకీయ నాయకుడైనా టీమ్ సైకాలజీ తెలియాల్సిందే. ఒక వ్యాపారవేత్తకి టీమ్ సైకాలజీ అవసరం, ఎవరికైనా సరే. నేను ఇక్కడ నాయకత్వం, నా మాట అని అన్న దగ్గర ప్రతి చోట, అది ఇంట్లో అయినా ఎక్కడైనా సరే, టీమ్ సైకాలజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందులో పట్టున్న వ్యక్తులు మంచి ట్రైనర్స్ అవుతారు, మంచి స్పీకర్స్ అవుతారు, లీడర్స్ అవుతారు. ఓకే, ఈ 5 సంకల్పాలు, ఈ అలవాట్లు అప్పుడే కావు. సంకల్పాలుగా పెట్టుకుంటే ఈ 5 గురువులు మనకు అనేకం నేర్పిస్తాయి. ఇవే మన గురువులు. ఇదే అసలైన సబ్జెక్టు. హరిప్రసాద్ చెప్పేది రైటా రాంగ్ అనేది కూడా చెప్పేది ఈ 5. ఎవరేం చెప్పేది ఈ 5లోనే. సరేనా? తర్వాత 8th వన్, వెన్ యు ఆర్ నాట్ హ్యాపీ వాట్ యు ఆర్ డూయింగ్. వెన్ యు ఆర్ నాట్ హ్యాపీ, మీరు హ్యాపీగా లేరు, అప్పుడు
అది ఏం చేయడం వల్ల మీరు హ్యాపీగా అది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇది చెప్తూ ఉంటే మీరు హ్యాపీగా లేరని అసలు ఈ పాయింట్స్ మీద రాగం ఉండాలా, ద్వేషం ఉండాలా? మీరు హ్యాపీగా లేరంటే ద్వేషం ఉందని అర్థం. మ్యాథ్స్ టీచర్ చెప్తున్నారు, ఆ మేడం మీద కానీ లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద కానీ పిల్లవాడికి హ్యాపీగా లేడు అంటే ద్వేషం ఉంది. ఓకే, మరి అక్కడ రాగం ఉండాల్సిన ప్లేస్లో ద్వేషం, దాన్ని చెక్ చేసుకోవాలి. అది ఆ సాఫ్ట్వేర్ని చెక్ చేసుకోవాలనేది 8th పాయింట్. మోటివేషన్కి సంబంధించింది వినటానికి మనసు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, కానీ మార్పుకు సంబంధించింది వినటానికి అసలు ట్రై చేయదు. బోరింగ్ కాన్సెప్ట్, అది చాలా బోరింగ్ కాన్సెప్ట్. కానీ దాన్ని కూడా దాని మీద కూడా రాగం పెరిగిందంటే వాళ్ళు అల్టిమేట్ థింగ్స్, వాళ్ళు ఏదైనా సరే సాధించగలుగుతారు. ఇంకా ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. నేను ఇంకా పవర్ఫుల్గా ఆరా పవర్ని పెంచుకోవాలి అంటే ఇంకేమేమి ఆలోచనలు ఇంపార్టెంట్ అని తెలుసుకుంటూ ఉంటారు. ఇది అందుకే అసలైన ధైర్యం ఏంటంటే తన్ని తాను మార్చుకోవడం, ఉద్ధరించుకోవడమే అసలైన ధైర్యం. ఓకే, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకుండా ఆ సిచ్యువేషన్స్ మారుస్తుంది. ఆ పేరెంట్ని, ఆ మదర్ని ఎవరు మార్చారు? ఆ సిచ్యువేషన్స్ మార్చాయి. కొంచెము మనసు రిలాక్స్ అవుతుంది. వీళ్ళు అస్సలు ఆలోచించరు. ఇది చూడండి, ఈ కొంచెం మనసు రిలాక్స్ అవుతుంది. ఇది చూడండి, జీవితంలో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి అనేది చాలా చక్కగా ఈ వీడియో. ఇక్కడ కొడుకు కోసం ప్రిపేర్ అవుతుంది తను, కుటుంబం కోసం కష్టపడుతుందని భార్యకి పుస్తకాలు పెట్టుకోవడానికి బ్యాగ్ ఇస్తాడు. తన్ని ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తాడు. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. జీవితము ఎంత మధురంగా మనం చేసుకోవచ్చు మనసు బాగుంటే అనేది. ప్రతి జరుగుతున్న నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా ఆలోచించి తన సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఆలోచనలు మార్చుకుందో కొడుక్కి మంచి చక్కగా చూపిస్తుంది లైఫ్, అండ్ ఇంట్లో కూడా అన్ని సరిదిద్దుకుంటుంది. సో ఇది ఈ కంప్లీట్ చేద్దాం. 9th వన్, ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. సో కొంచెము అది నాకైతే చాలా కష్టము, కానీ మనం దాని మీద కొంచెం కాన్షియస్ గా ఉండాలి. మనం శరీరం కోసం తింటున్నామా లేకపోతే మనసు కాంప్రమైజ్ కావట్లేదా అనేది. శరీరం ఒక ఇంత అయిపోగానే ఇంక వద్దంటది, కానీ మనసు కాంప్రమైజ్ కాదు, ఇంకా దాని గురించి పట్టించుకోవాలి. ఎక్సెస్ ఆఫ్ ఇంటేక్ ఫుడ్. ఇది ఒక సక్సెస్ ని కోరుకొని ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి, క్రియేటివ్ గా ఆలోచించాలి అనే వాళ్ళకి ఇంపార్టెంట్, మిగతా వాళ్ళకి లైట్ పాయింట్ ఇది. 10వది, ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అండ్ రెస్ట్ టైం. సరైనటువంటి స్లీప్ లేకపోవడము, రెస్ట్ టైం లేకపోవడం. సరైన స్లీప్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎగ్గొట్టడం, ముందు పడుకోవడం, సరైన సమయంలో రెస్ట్ తీసుకోవడం. దీన్ని సూర్యుడి తర్వాత లేచి ఇది సరిగ్గా నేను పడుకుంటున్నాను అనుకోవడం మళ్ళీ ఇది రాంగ్ గైడెన్స్ అన్నమాట. ముందే పడుకోవడము, ఛాన్స్ దొరికినప్పుడల్లా రెస్ట్ తీసుకోవడం, కొనుక్కు తీసుకోవడం అనేది రైట్ స్లీప్. ఓకేనా, రైట్ రెస్ట్. ఈ కారణం చెప్పుకొని దాన్ని ఇది చేసుకోవద్దు, రాంగ్ గైడెన్స్ లో వెళ్ళొద్దు. బిఫోర్ సన్ రైజ్ లేవడం అనేది ఉత్తమం. సరేనా. 11th అది నాన్ యాక్సెప్టెన్స్. అంగీకరించే గుణం లేకపోవడం. అస్సలకి. అందుకనే కొంచెము మనం ఆలోచించాలి, నా సంకల్పానికి ఉపయోగపడుతుందా, అయితే ఓకే, నేను కొంచెం ఒక మెట్టు తగ్గుతాను అనుకోవాలి. ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉంటుంది ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది సంథింగ్ ఏదో ఒక చెప్పుకుంటాం మనకు మనం. కానీ ఒక మెట్టు తగ్గుతూ ఉండాలి.
నాన్ యాక్సెప్టెన్స్. నేను నా భార్యకి సూచనలు చేయొచ్చు, తను నాకు కొన్ని సూచనలు చేయొచ్చు. ఆమె ఎప్పుడు నన్ను అంటది, అస్సలు మీ ఈగో ఒప్పుకోదు, ఇంకోళ్ళు చెప్తే అంటది. అట్లా అంటే ఇక కాంప్రమైజ్ కాదనమాట మన ఈగో. కానీ అంగీకారంతో ఆధ్యాత్మికత మొదలైతుంది. అందుకని ఎప్పుడైనా సరే సైంటిఫిక్ చెబితే మళ్ళీ ఒప్పుకుంటుంది. చాలా మంది ఈగోస్ ఒప్పుకుంటాయి సైంటిఫిక్. అందుకే మనకు ఒక రవ్వ చెప్పగలిగిన వాళ్ళ దగ్గరనే మనం ఈగో ఓకే అంటాం. ఒక రవ్వ నాకు కూడా చెప్పగలడు, సైంటిఫిక్ గా చెప్పగలదు అని అనుకుంటేనే ఒప్పుకుంటాం. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా సరైనది. అందుకే చిన్నపిల్లలు చెప్పినా వినాలి అని అంటుంటారు పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు చెప్పిన మనసు సైకాలజీ ఏంటంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కరెక్ట్ చెప్తుంటారని, తెల్లగా ఉన్న వాళ్ళు చాలా మంచోళ్ళని, ఇట్లా ఉంటదంట సైకాలజీ. నాకు కూడా ఈ మధ్య విన్నాను. ఇంగ్లీష్లో చెబితే అంత ఇక ఎక్సలెంట్, వీళ్ళే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారంట. ప్లస్ తెల్లగా ఉన్నారు అనుకోండి, అబ్బా వీళ్ళైతే తెల్లగా ఉంటే మంచిగా మనుషులు అట్టుంది అంటారంట. మరి ఇప్పుడు నేను అంత తెల్లగా ఉండను, మరి మంచివాడిన కాదు అనేది వాళ్ళ సైకాలజీ ప్రకారం అట్లా ఉంటది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనసు మాయ అనేది మ్యాజిక్ అది. సరేనా? ఇక 12వది విక్టిమ్ నేచర్. విక్టిమ్ నేచర్ అంటే ఇక మనం ఒక బాధితుడిలాగా, అందరూ నన్నే అంటున్నారు, నన్నే చేస్తున్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా వల్లే ఇది జరిగిందేమో, ఇట్లాంటివి ఏదైతే విక్టిమ్ నేచర్ ఉంటుందో ఇది కరెక్ట్ కాదని. ఆ సాఫ్ట్వేర్ ఉండకూడదు. అంత మంచి జరుగుతుంది, పర్ఫెక్ట్ గా జరుగుతుంది. కాకపోతే మన యొక్క సాఫ్ట్వేర్ని ఎక్కడో వైబ్రేషన్స్ ని చేంజ్ చేసుకోవాలి. నన్ను ఒక దీపక్ చోప్రా గారు అనుకుంటాను, తను ఏమంటారంటే అసలు భూమి మీద అన్యాయం అనేదే లేదు, నీ అవగాహన అంత అని అంటాడు. అట్లా అది అంటాడు. అది ఆయన మాట్లాడింది స్పిరిచువల్ గా లేదు. సో కొన్ని వాటిలో, అందుకని నేను 100% కొన్నైనా సరే మనకు ఉపయోగపడే దాంట్లో నాకు ఇట్లే జరుగుతుంది అంతే అని ఫిక్స్ అయిపోకుండా, బాధితుడు లాగా ఉండకుండా ఉండాలి. ఓకే. తర్వాత 13th ఫీలింగ్ సింపతి, సానుభూతిని కోరుకోవడం అనేది. ఫీలింగ్ సింపతి, సానుభూతిని కోరుకోవడానికి ట్రై చేయొద్దు. కానీ ఎవరికైనా చెప్తే మనసు రిలాక్స్ అవుతుంది అనేది అట్లా ఒకరు ఇద్దరు అంతే. ప్రతి ఒక్కరి దగ్గర ఇక అనగనగా ఏం జరిగిందంటే అని స్టార్ట్ చేయాలి. అది అసలు అనవసరం. వాళ్ళు కూడా సరే ఫోన్ ఎత్తాం కాబట్టి అన్నట్టు, లేకపోతే ఇక తప్పదన్నట్టు వింటారు. ఎట్టి పరిస్థితుల్లో అసలు మేము ఎంత కష్టాల్లో ఉన్నామో మీకేం తెలుసు అనుకుంటూ స్టార్ట్ చేయొద్దు. అవి ఇంకా డబల్ అవుతుంటాయి. పోనీ వాళ్ళు ఏదైనా సరే దగ్గర వాళ్ళు, మనసుకు దగ్గర వాళ్ళు దానికి కరెక్ట్గా ఒక సొల్యూషన్ ఏదైనా సాంత్వన చేకూర్చే చెప్పగలరు అనుకుంటేనే అది కూడా, లేకపోతే అవసరం లేదు. ఓకే. వాళ్ళకి ఇంకొకరి దగ్గర చర్చించడానికి మనం ఒక ఆహారం ఇవ్వద్దు. వాళ్ళు ఇంకొకరి దగ్గర చర్చించుకుంటారు. అందరూ చాలా తక్కువ మంది ఉంటారు, దాన్ని మాత్రం తెలుసుకోండి. మీ విషయాలని ఇంకో దగ్గర చర్చించని వాళ్ళు చాలా చాలా లెస్ పీపుల్ ఉంటారు. ఇది ఒకటి మాత్రం ఇంపార్టెంట్. ఏనా తెలిసిన చెప్తున్నాను. సరే, మీ హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 4th వన్, డిస్కనెక్టెడ్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్. మనతోటి మనం డిస్కనెక్ట్ అయిపోవడం, ఏకాంతంలో ఉండడం అనేది చాలా మంచిది. అప్పుడప్పుడు ఎప్పుడు బోర్ కొడుతుందని చెప్పి ఊకే ఫోన్ ఆన్ చేయకుండా, టీవీ దగ్గరికి వెళ్ళిపోకుండా, ఓన్గా కూర్చొని వరండాలో హాయిగా కూర్చొని మంచి సంగీతం వింటూ మీతోటి మీరు స్పెండ్ చేయడం అనేది వండర్ఫుల్ సింక్ అనమాట. అది బోర్ కొడుతుంది అనే పదాన్ని ఎక్కువగా వాడొద్దు. బోర్ కొడుతుంది అని మనతోటి మనం స్పెండ్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి, రాస్తూ ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా. ఓకేనా? ఇవి 14 పాయింట్స్ ఈరోజు. కొంచెం ఎందుకంటే మళ్ళీ సోమవారం కలుస్తారు కదా, అందుకని
అన్ని పాయింట్స్ చెప్పేశాను. దీని మీద ఒకసారి స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ ఇది. లాస్ట్ది మనతోటి మనం డిస్కనెక్ట్ అవ్వడం. సునీల్, నువ్వు గ్రౌండ్కి వెళ్ళావనుకో, నీతోటి నువ్వు స్పెండ్ చేసినట్టు. ఓకే, ఎప్పుడు మనం జనాల మధ్య ఇంట్లో ఉన్నా కూడా నీతో నువ్వు ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు బ్రెత్ వర్క్ చేస్తున్నావు అనుకో, నీతో నువ్వు స్పెండ్ చేస్తూ ఉంటావు. సో సైలెన్స్ని క్రియేట్ చేసుకోవడం, నీతో నువ్వు స్పెండ్ చేయడం, అది ఇంపార్టెంట్. వీళ్ళు ఎప్పుడు ఏ పని చేసినా మన వల్ల అవుతుందా, మనం అసలు ఈ పని చేయగలమా అనే యాటిట్యూడ్తో ఉంటారు. అందుకే వీళ్ళకి సక్సెస్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం. సో వీళ్ళ యాటిట్యూడ్ మారి త్వరగా సక్సెస్ అవ్వాలి అంటే ఎలా? ఒక ఆలోచన వల్లే మన క్యారెక్టర్ ఫామ్ అవుతుంది అంటే మనం మంచి ఆలోచనలే ఆలోచించవచ్చు కదా. ఈ చిన్న ట్రిక్ తెలియక ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేసామంటారా? రచయిత ఏమంటున్నారంటే, నెగిటివ్ థాట్స్ అనే విత్తనాలు తీసేసి పాజిటివ్ థాట్స్ అనే విత్తనాలు నాటడం మొదలు పెట్టండి. అప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒక మారిన మనిషి కనపడతాడు. వీ షేప్ అవర్ వరల్డ్ జస్ట్ యాజ్ మచ్ యాజ్ ఇట్ షేప్స్ అస్. ఎప్పుడైనా మీకు ఏదైనా అనుకూలంగా జరగలేదు అని బాధపడ్డారా? మీ బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు, మీ జాబ్లో మీకు గుర్తింపు రానప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులను తిట్టుకుంటూ ఉంటాం. అలా మనం చేస్తాం. అది మనకు ఒక అలవాటు. మన ఫెయిల్యూర్ని పక్కన ఉన్న పరిస్థితుల మీద నెట్టడంలో మనకు కొంచెం ఆనందం ఉంటుంది. అంటే మనం మరీ ఎక్కువ బాధపడకుండా ఉంటాం. కానీ అందులో నిజం లేదని రచయిత అంటున్నారు. మన పరిస్థితికి మన క్యారెక్టర్కి కొంచెం దగ్గర సంబంధం ఉంది అనేది మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్లో మనం చెప్పుకున్నట్టు, ఇప్పుడున్న మన పరిస్థితికి కారణం మన చుట్టూ ఉన్న పరిస్థితులు అని అనుకుంటాం. కానీ మన క్యారెక్టర్ వల్లే మనకి పరిస్థితులు వచ్చాయి అనేది మనం తెలుసుకోం. కొంతమంది బయట ప్రపంచం నన్ను తొక్కేస్తుంది, పరిస్థితులు బాగోలేదు అని అనుకుంటా ఉంటారు. కానీ అది వాళ్ళు ఆ ప్రపంచాన్ని చూసే పర్స్పెక్టివ్ మాత్రమే, అదే నిజం కాదు. సో మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ప్రపంచంలో గుర్తుండిపోయే ముఖ్యులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ రచయిత కూడా ఈ విషయం చెప్తున్నారు. ఇక్కడ రచయిత కూడా ఏమంటున్నారంటే, జనాల పరిస్థితిని బట్టి వాళ్ళ క్యారెక్టర్ని మనం అంచనా వేయలేం. ఎందుకంటే కొంతమందికి బాగా దానగుణం ఉండి ప్రస్తుతం డబ్బు లేకుండా ఉండొచ్చు. కొంతమందికి బాగా డబ్బున్నా అసలు సహాయం చేసే క్యారెక్టర్ లేని వాళ్ళు కూడా ఉంటారు. కల్టివేట్ పాజిటివ్ థాట్స్. కొంతమందికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, కానీ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. తరచూ తలపోటుతో నిద్ర లేకుండా గడిపే వాళ్ళు చాలా మంది ఉంటారు. దీనికి రచయిత ఏమంటున్నారంటే, వాళ్ళ థాట్స్ వల్ల వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్తున్నారు. మనకు ఉండే థాట్స్ వల్ల మనకి తెలియకుండానే ఆరోగ్యం కూడా పాడవుతుంది. కొన్ని అన్హ్యాపీ థాట్స్ వల్ల మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్సే ఈ నిద్రపోవడం, తరచూ తలనొప్పి రావడం, హార్ట్ రేట్ పెరగడం, తక్కువ వయసులోనే మొహం మీద ముడతలు రావడం, ఇవన్నీ. సో ఇలాంటి అన్హ్యాపీ థాట్స్ని మనం ఎక్కువగా ఊహించుకోకుండా కొన్ని మనకి ఆనందం తెచ్చే ఆలోచనల్ని ఎక్కువగా ఊహించుకుంటే మనకి, మన ఆరోగ్యానికి మంచిది. సో ఈ హ్యాపీ థాట్స్ అనేవి నువ్వు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే నీకంటూ ఏమైనా టార్గెట్ లేదా గోల్ ఉంది అంటే దానికి సంబంధించిన థాట్స్నే నువ్వు బ్రెయిన్లో పెట్టుకుంటే నీ గోల్ వైపు నువ్వు చేరుకోవడానికి నీకు ఉపయోగపడుతుంది. అంటే ఏ థాట్స్ వల్ల అయితే నీకు నీ మీద నమ్మకం కోల్పోతావో, ఏ థాట్స్ వల్ల అయితే నీకు బాధగా ఉంటుందో, ఏ థాట్ వల్ల అయితే భయం ఏర్పడుతుందో, ఏ థాట్స్ వల్ల అయితే నీకు నెగిటివ్ థాట్స్ వస్తాయో అలాంటి థాట్స్ని తీసి పాడేసి మీ గోల్స్ని ఊహించుకుంటాం. దానికి సంబంధించిన పనులను ఊహించుకుంటే ఆ థాట్స్ యాక్షన్గా మారి మీరు మీ గోల్ వైపు వెళ్ళటానికి, మీరు సక్సెస్ అవ్వడానికి మీకు ఉపయోగపడుతుంది. We are responsible for our success, so dream big. కొన్నిసార్లు మనం చేసే పనులు ఫెయిల్ అవుతాయి. అప్పుడు మనల్ని మనమే నిందించుకుంటాం. కానీ అలా ఎంతసేపు ఉంటాం? నువ్వు ఫెయిల్ అయినప్పుడు నీ తప్పని నువ్వు ఎంత బాధపడుతున్నావో ఆ తప్పుని సరిదిద్ది మళ్ళీ సక్సెస్ అవ్వాలి. ఈ థాట్ని ప్లాన్ చేయడం కూడా నీ బాధ్యతే. ఎన్ని అడ్డుగోడలు రాని, ఎన్ని అలలు నీకు ఎదురు రాని, నీ వాల్యూస్, నీ ఐడియల్స్తో నువ్వు ఏర్పరచుకున్న నీ గోల్ సాధించడం అనేది నీ ప్రైమరీ రిక్వైర్మెంట్. అందుకే నీ చుట్టూతో ఎప్పుడూ ఎక్కువ ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని ఉంచుకోండి. అనుకున్న పని సాధించడం కష్టమే, కానీ అసాధ్యం కాదు. ఏమాత్రం డబ్బు లేకుండా ఎక్కడో ఒక పల్లెటూరు నుంచి వచ్చి భారతదేశపు ప్రతిష్టను పెంచిన అబ్దుల్ కలాంని ఉదాహరణగా ఉంచుకోండి. చాలు కదా మనకి మంచి. సో దీన్ని ఈ యొక్క అవేర్నెస్ కలిగి ఉంటే చాలు. దీన్ని అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఐడియా మీకు అర్థమైతే చాలు. మీ చెప్పినటువంటి ఆ యొక్క ఏదైతే 5 సంకల్పాలు ఉన్నాయో 5 సంకల్పాలు చేసుకోండి. ఏ రోజుకైనా నాకు వివా చాలా ఇంపార్టెంట్, నాకు వివా వాల్యూ అనేది పూర్తిగా బోధపడింది అని అనుకున్న రోజు మాత్రం ఈ నోట్స్ అయితే మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పిన నోట్స్ మాత్రం మర్చిపోకండి.
అప్పటిదాకా సైడ్ పెట్టినా కానీ అప్పుడు మాత్రం తీయండి. ఇంకా అన్ని ఆయుధాలు తీసి, జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలను తీసి దాన్ని సిద్ధం చేసుకోండి. సరేనా? లేదు, ఇప్పటి నుంచి వివై ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ద ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, టాప్ ఇండస్ట్రీ కంపెనీ ఇండస్ట్రీ అని అనుకుంటే మాత్రం దీన్ని మాత్రం, ఎందుకనంటే అల్టిమేట్ థింగ్ దీంట్లో లీడర్షిప్ అనేది, లీవరేజ్ చేయగలిగినటువంటి లీడర్షిప్కే ఎప్పుడైనా సరే కిరీటం. సరేనా? అది కేవలం మీ యొక్క యాటిట్యూడ్కి, థాట్ ఆఫ్ వే ఆఫ్ థాట్, పర్సెప్షన్కి వస్తుంది. మనం చిన్న బ్రెత్ వర్క్ చేద్దామా ఈరోజు? ఇప్పుడే మీ ఆలోచనలో మీరు గెలవడానికి కావాల్సిన ఆలోచనలను విత్తనాలుగా నాటండి. మనం బ్రెత్ వర్క్ చేద్దాం. మనం ఇక్కడ పెట్టుబడి పెట్టేది ఏం లేదు, కేవలం కొంత సమయం పెట్టుకుంటున్నాం, అది కూడా ఫ్లెక్సిబుల్ గా ఇంట్లో పని చేసుకుంటూ మన వ్యాపారం ఉద్యోగం చూసుకుంటూ పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏమీ సమర్పించేది లేదు, పెంచుకోవడమే ఉంది. మన ఇన్కమ్ ని పెంచుకోవడం, ర్యాంక్ పెంచుకోవడం, మన యాటిట్యూడ్ ని పెంచుకోవడం, అంతే ఇక్కడ మనం. కాబట్టి ఇది పూర్తిగా మన విన్నింగ్ కోసమే వచ్చిందని నమ్మాలి. అదే ఒకవేళ పెట్టుబడి ఉంది అని అనుకుంటే అప్పుడు మనకు నెట్ పెట్టుబడి తప్ప ఇంకేం లేదు. బ్రెత్ వర్క్ మనం స్ట్రెంత్ గా అవడానికి బ్రెత్ వర్క్ ఇటు ఒక 10 times, అది గాలి వస్తూ పోతూ ఉంటుంది, జస్ట్ ఇట్లా ఒకవైపు హోల్డ్ చేయాలి, ఆపాలి అంతే. ఇంకో వైపున హోల్డ్ చేస్తాం. అటు ఒక 10 వచ్చిన తర్వాత ఇంకా కూల్గా కూర్చొని, ప్రతి ఒక్కరికి ఒక శ్వాస వేగం ఉంటుంది, బ్రీతింగ్ వేగం ఉంటుంది, వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, వాళ్ళ డైట్ ప్లాన్ బట్టి, ఆహారం తీసుకునే పద్ధతిని బట్టి, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ని బట్టి వాళ్ళకి ఈ యొక్క శ్వాస వేగం ఉంటుంది. ఆ వేగాన్ని కౌంట్ చేయడమే బ్రెత్ వర్క్ అంటే. బ్రీతింగ్ స్పీడ్ని కౌంట్ చేయడం. ఎంత స్పీడ్ తగ్గితే అంత హెల్త్ బాగున్నట్టు. మైండ్ కూడా ఫిట్నెస్, ఎమోషన్ ఫిట్నెస్ ఉంటుంది ఎంత బ్రీతింగ్ కంట్రోల్లో ఉంటే. కడుపు నిండుగా శ్వాస తీసుకోగానే 1, అదే నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత రాగానే 2. ఈ చిన్న ఎక్సర్సైజ్ మనకు మోర్ ఫోకస్ని పెంచుతుంది. మనలోనే ఉన్న యాక్షన్ టీమ్ని చాలా ఫోకస్డ్గా మన కంట్రోల్లో ఉంచుతుంది. టెన్ టైమ్స్ అయిపోయిన తర్వాత అట్లా కూల్గా కూర్చోవడం. ఒక 24 అట్లా కౌంట్ చేసుకోండి. ఈ చిన్న ఎక్సర్సైజ్ మనలో ఎంతో సీరియస్నెస్ని పెంచుతుంది, ఏకాగ్రతను కూడా పెంచుతుంది. ఒకవేళ పిల్లలు ఈ టైంలో లేస్తే వాళ్ళని కూడా పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు. Munch Mac.
ఓకేనండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.